కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశమైన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను రద్దు చేయడంపై పార్టీ తరపున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ లాంటి పథకాలను రద్దు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించేలా ఒత్తిడి తేవాలని కోరారు. దశాబ్దాలుగా సమైక్య పాలకుల పీడనలో నలిగిన తెలంగాణ పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించి తెచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు బాగుపడతాయని భావించిన రాష్ట్ర ప్రజలు ఆయనకు 2 మార్లు పట్టం కట్టారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ కూడా తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అందులో కొన్ని ప్రజలకు చెప్పి చేసినవి కాగా మరికొన్ని చెప్పకుండా కూడా చేసినవి ఉన్నాయి. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందేలా కేసీఆర్ ప్రభుత్వం ఎంతో పగడ్బందీ చర్యలు తీసుకున్నది. లబ్ధిదారులు కూడా కేసీఆర్ ను తమ పెద్ద కొడుకులాగే నేటికి భావిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు రూపకల్పన చేయడమే గాక వాటిని క్రమం తప్పకుండా అమలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు ఇవ్వడంతో ప్రజలు మోసపోయి ఆ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేయాలని చూడడం శోచనీయం. దళిత బంధు, గొర్రెల పంపిణీ రద్దు చేయడం అంటే బలహీన వర్గాలకు, దళితులకు తీరని ద్రోహం చేసినట్టేనని కేటీఆర్ విమర్శించారు. పట్టణాలకు తమ ప్రభుత్వం కేటాయించిన నిధులు R&B, పంచాయతీరాజ్, రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా రద్దు చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు.